పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి ముందు వీడియోస్లో మనం నేర్చుకున్నాము సింగిల్ చైన్ తోటి ఎలా స్క్వేర్ వేయాలి, సింగిల్ చైన్ తోటి ఎలా సర్కిల్ వేయాలి అన్నది నిన్న ముందు వీడియోస్లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సింగిల్ చైన్ ఉపయోగించి త్రిబుల్ క్రోషే తోటి స్క్వేర్ ఎలా వేయాలి, రౌండ్ ఎలా వేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో స్క్వేర్ ఎలా వేయాలి అన్నది మాత్రం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇప్పుడు మనకు కావాల్సింది థ్రెడ్. సింగిల్ లైన్ ఉపయోగించి త్రిబుల్ క్రోషే ఎలా స్క్వేర్ వేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. వీడియో చేస్తూ మాట్లాడడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే నేను ఇంకా ప్రాక్టీస్ చేయాల్సింది. ఓకేనా? మీకు ఈ వీడియో కొంచెం లాగ్ అనిపిస్తే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టుకొని నేర్చుకోండి. ఇప్పుడు కావాల్సినంత థ్రెడ్ లెఫ్ట్ ఫింగర్కి చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఈ రైట్ హ్యాండ్కి నీడిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనము ముందు వీడియోస్లో చూసినట్లు చైన్ వేసుకోవాలి. మనం ఏమైతే వేయాలనుకుంటున్నామో దాని మెజర్మెంట్ తీసుకొని చైన్స్ వేసుకోవాలి. ఓకేనా? నేర్చుకున్నప్పుడు మెజర్మెంట్లు అవసరం ఉండదు. ఏదైనా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దానికి మెజర్మెంట్లు అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫోన్కి సంబంధించి మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఈ లైన్కి దీనికి సంబంధించి మెజర్మెంట్ నేను తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా చైన్స్ వేసుకుంటా. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సింగిల్ చైన్ ఉపయోగించి త్రిబుల్ చైన్ తోటి ఎలా స్క్వేర్ వేయాలి అన్నది మన క్లాసులు తెలుగులో ఉంటాయి. తెలుగులో చెప్పడం కోసమే ఈ ఛానల్ని ఇప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. చెప్పే విధానంలో ఎక్కడైనా కొంచెం అర్థం కాలేదనిపిస్తే చెప్పండి. చూడండి, చైన్స్ వేసుకున్నాను. ఉలెన్కి ఎప్పుడు కూడా సాగే తత్వం ఉంటుంది కాబట్టి మనం కొంచెం చిన్నగానే వేసుకోవాలి. ఏదైనా కూడా ఇక్కడి నుంచి ఇది కదా, ఇక్కడి నుంచి ఇది కొంచెం తక్కువే తీసుకున్నా. ఇక్కడి నుంచి డబుల్ క్రోషే కదా మనం అనుకున్నది. డబుల్ క్రోషే తోటి స్క్వేర్ ఎలా వేయాలి. ఇక్కడి నుంచి ఈ నీడిల్కి థ్రెడ్ తీసుకుంటాం కదా, ఈ నీడిల్కి థ్రెడ్ని తీసుకొని ఇక్కడ ఒక లింక్ ఆపేసి సెకండ్ లింక్కి మనం ఈ డబుల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. లింకుకి వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఈ లింక్ ద్వారా బయటికి తేవాలి. తెచ్చిన తర్వాత ఇక్కడ 3 థ్రెడ్స్ ఉంటాయి. త్రిబుల్ క్రోషే కాబట్టి ఇక్కడ 3 దారాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ దారాన్ని ఈ రెండిటి లింక్స్లలో నుంచి బయటికి తేవాలి. ఇక్కడ ఒక లింకు, ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి తెచ్చినది ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటి లింకులో నుంచి ఇంకొక థ్రెడ్ని బయటికి తీస్తే ఇక్కడ ఒక డబుల్ క్రోషే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇదే లింకులోనే ఇంకా 3 వేయాలి, ఇంకా 2 వేయాలన్నమాట. అప్పుడు 3 అయిపోతాయి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 లింక్స్ మనం ఇక్కడ వేయాలి. ఈ డిజైన్ మనం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 త్రిబుల్ క్రోషే వేసుకోవాలి. వేసుకున్నామా? ఇప్పుడు మనకు కావాల్సినంత థ్రెడ్ ఫింగర్కి చుట్టుకొని ఇక్కడ త్రిబుల్ క్రోషే వేసుకున్నాం కదా, ఇక్కడ 3 చైన్స్ని ఆపాలి. 1 2 3 3 చైన్స్కి మనం వేయకూడదు. తర్వాత నెక్స్ట్ చైన్ ఏదైతే ఉంటుందో 1 2 3 తర్వాత 4
ఇక్కడ మనం వేసుకోవాలి. వేసుకొని ఇక్కడనే త్రిబుల్ క్రోషే మళ్ళీ చేసుకోవాలి. 2 దారం తీసుకున్నాము. 3 అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ 1 2 3 ఆపి 4th చైన్కి వేయాలి. అదే చైన్లోనే ఇంకా 3 ఇంకా 2 త్రిబుల్ క్రోషే చేసుకోవాలి. చూడండి వస్తూ ఉందా? మళ్ళీ ఇంకోటి వేద్దాము. 1 2 3 4 ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? రాకపోతే మరీ చేయండి. ఇది కష్టమేమి కాదు, ఈజీనే. మనం నేర్చుకునేటప్పుడు చాలా ఫ్రీగా వేసుకోవాలి. గట్టిగా లాగకుండా లూజ్గానే థ్రెడ్స్ వేసుకోవాలన్నమాట. 2 3 దారం తీసుకున్నాము. డబుల్ క్రోష్. ఇప్పుడు ఇక్కడ 1 2 3 అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది తీసుకొని 1 2 3 అయిపోయింది. 4th దాంట్లోకి మనం వేయాలి. ఇట్లా థ్రెడ్ ఇట్లా దారం తగులుకునిందంటే అక్కడ ఓపెన్ చేసి మళ్ళీ చూసుకొని ఏ దారం అయితే తగులుకునిందో దాన్ని తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ పోవాలి. అది అట్లనే ఉంచితే థ్రెడ్ బయటికి రాదు, నెక్స్ట్ వేసేకి కష్టమవుతుంది. అంతే. ఇప్పుడు లాస్ట్ చైన్కి వేసుకుందాము. 1 2 3 4 ఇక్కడ 3 ఎక్కడ కూడా దారం వేరు కాకూడదు. ఇక్కడ కూడా 3 వేసుకోవాలి. ఇట్లా పోకపోయినా మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసుకోవాలి. వచ్చిందా? అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి లాగి పట్టుకోవాలి. ఇట్లా లాగి పట్టుకుంటే సరిపోతుంది. ఇది సాగే విధానం ఉంటుంది. మనం ముందుగానే ఎక్కువ దీనికి సరిపడా వేసినామంటే లూజ్ అయిపోతుంది. ఫస్ట్లో కొంచెం చిన్నగా వేసుకుంటే ఇదే లూజ్ అయిపోయి దీనికి కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ రోకి మనం పోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి 3 చైన్స్ వేసుకోవాలి. ఇది త్రిబుల్ చైన్ కాబట్టి త్రిబుల్ చైన్ స్టిచ్ మనం వేస్తున్నాం కాబట్టి 3 చైన్స్ పైకి వేయాలి. సెకండ్ రోకి 3 వేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఈ బ్యాక్ సైడ్ తిప్పుకొని
కావాల్సినంత థ్రెడ్ చేతికి ఫింగర్కి చుట్టుకొని ఇక్కడి నుంచి ఈ భాగం ఉంది కదా, ఇక్కడ మిడిల్ ప్లేస్ వదిలింది కదా, ఈ భాగంలోకి 3 క్రోషే వేసుకోవాలి, త్రిబుల్ క్రోషే వేసుకోవాలి. ఎక్కడైనా మనకు తగులుకుంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ వేయాలి. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఒకే లింకులోనే 3 క్రోషే వేయాలి. ఇలా మళ్ళీ దారం తీసుకున్నాము. అయిపోయిందా? ఇక్కడ 3 అయిపోయినాయి. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 1 2 3 అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ దారం తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ చైన్కి తీసుకొని థ్రెడ్ని చైన్కి తీసుకొని ఈ లింక్లో నుంచి పోయి మళ్ళీ ఇంకో థ్రెడ్ తీసుకొని ఈ రెండిట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈ 2 చైన్స్లో నుంచి బయటికి రావాలి. అప్పుడు త్రిబుల్ చైన్ స్టిచ్ అయిపోయింది, కంప్లీట్ అయింది. చూడండి, త్రిబుల్ చైన్ స్టిచ్ కూడా ముందు వీడియోస్లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీ అవుతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి 3 చైన్స్ ఇక్కడ ఉన్న హోల్కి వేయాలి. One, 2, 3 అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ తీసుకోవాలి, 2 వేయాలి, తర్వాత 2 కంప్లీట్ చేయాలి, తర్వాత ఇంకోటి తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వేసి మళ్ళీ థ్రెడ్ తీసుకొని ఈ 3లో నుంచి 2ని మైనస్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ 2ని కంప్లీట్ చేయాలి. 1 తీసుకొని లోపలికి వేసి థ్రెడ్ తీసుకొని ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3లో నుంచి 2 మాత్రమే బయటికి తేలి దాని తర్వాత ఇంకా 2లో నుంచి అయిపోయింది. 3 చైన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇంకొంచెం వేస్తా, కార్నర్ ఎట్లా వేయాలన్నది చూపిస్తా మీకు. 2, 3 ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ చూసుకోవాలి ఈ పైనకి వచ్చేది ఏది అని చూసుకొని ఇక్కడ మామూలుగా అయితే ఇట్లా సెక్యూర్గా మనం పిన్ను పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం పిన్ను పెట్టుకోలేదు కాబట్టి సరిగ్గా చూసుకొని ఎక్కడ అన్నది చూసి అక్కడ ఒక చైన్ వేసుకోవాలి. త్రిబుల్ చైన్ ఒకటి వేయాలి. ఇట్లా త్రిబుల్ చైన్ ఒకటి వేసేయాలి. వేసిన తర్వాత దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి పోతున్నాం కాబట్టి 1 2 3 ఇది త్రిబుల్ చైన్ క్రోషే కాబట్టి మనం 3 చైన్స్ పైకి వేసుకున్నాము. మళ్ళీ వెనుకకి తిప్పి ఒక నిమిషము దారం తీసుకున్నాము. వెనుకకి తిప్పి ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ సింగిల్ చైన్ మాత్రమే వేసుకోవాలి. సింగిల్ చైన్ అంటే త్రిబుల్ చైనే సింగిల్ వేసుకోవాలి.
ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ 3 వేసుకోవాలి. ఇక్కడ 3 వేయాలి. అయిపోయిందా? ఇక్కడ సింగిల్ క్రోషే చేయకపోతే ఇట్లా వస్తుంది అన్నమాట షేపు. ఇట్లా వంకరగా వచ్చేస్తుంది. అట్లా లేకుండా ఇక్కడ సింగిల్ క్రోషే ఒకటి చేసుకున్నామంటే స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. ఈ పొరపాటు అన్నది మనం చేయకూడదు. ఇక్కడ సింగిల్ క్రోషే తప్పనిసరి వేసుకోవాలి. ఈ ఎడ్జ్లో సింగిల్ క్రోషే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు 3 అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ అటు సైడ్ కార్నర్ కూడా ఎలా వేయాలన్నది చూపిస్తా. ఇక్కడ థ్రెడ్ ముడిపడింది, దాన్ని వదిలేద్దాం. మనం దాంతోనే వేసేయచ్చు. తీసుకొని ఇక్కడి నుంచి అయిపోయింది. సింగిల్, డబుల్, ట్రిపుల్ క్రోషే. థ్రెడ్ తీసుకున్నాము. వీడియోకి వాయిస్ ఇవ్వడం నాకు కొత్త కదా, కొంచెం తడబడినా కూడా ఏమనుకోవద్దండి. ఎడిటింగ్ లేకుండా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎడిటింగ్ అదంతా కష్టమవుతుందని. డబ్బులు ఉన్నాయి కదా, అక్కడ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇంకొంచెం థ్రెడ్ తీసుకున్నాము. థర్డ్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ త్రిబుల్ చైన్ వేసుకున్నాము. త్రిబుల్ క్రోష్ వేసుకున్న తర్వాత చెప్తా కార్నర్ ఎట్లా అన్నది. అయిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇట్లా అన్నమాట. ఈ కార్నర్ మనం సింగిల్ క్రోషే వేయకపోతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలంటే ఇట్లా వస్తుంది. అందుకు అట్లా రాకుండా ఇక్కడ ఒక ఈ త్రిబుల్ క్రోషే ఒకటి వేసేసినామంటే ఇట్లా స్ట్రైట్ ఉంటుంది. ఇప్పుడు ఇది వేసేసుకున్నామా, ఇక్కడ వేయాల్సిన 3 క్రోషే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేయాలి. అది ఇక్కడ వేయాలి, ఇక్కడ ఈ భాగంలో వేయాలి. ఇక్కడ వేయకూడదు. చూడండి, ఇప్పుడు ఈ క్రోషే ఉంది కదా, దీంట్లో వేసినాం కదా మనము, ఇక్కడ వేయకుండా పక్కన వేయాలి. దాని పక్కన ఒక సింగిల్ వేసుకొని ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అంటే త్రిబుల్ చైన్స్ వేసుకొని మళ్ళీ బ్యాక్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకు కావాల్సినంత థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఉంది కదా, మనం సింగిల్ క్రోషే వేసినాం కదా, ఇక్కడ ఒక త్రిబుల్ క్రోషే ఒకటి వేయాలి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ భాగానికి
3 త్రిబుల్ క్రోషే చేసుకోవాలి. చూడండి స్ట్రైట్గా వచ్చింది. దీనికి అట్లా రాలేదు. ఇది చూపించడానికి ఇట్లా వేసినాను. ఇది కరెక్ట్ అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా అన్నది నేను చూపిస్తా. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ, హ్యాపీగా నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ సీజర్ దగ్గర లేదు, దగ్గర ఉంటే అది కట్ చేసిండే దాన్ని. వీడియో ఆఫ్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఇదంతా ఎందుకు అయిపోయిందా? థ్రెడ్ తీసుకుందాం. త్రీ చైన్స్ వేసిన తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర మనం ఒక చైన్ వేయాలి. చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ 3 వేసుకున్నాము. దాని పక్కన చైన్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్కి ఒక లింక్ వేసుకున్నాము. వేసుకొని ఇక్కడ మళ్ళీ పై స్టెప్కి పోవాలి కాబట్టి 1 2 3 చైన్స్ వేసుకున్నాము. చూడండి స్ట్రైట్ వచ్చిందా? అట్లా. ఓకే, మరి మనకు కావాల్సినంత లెంత్ మనం పెంచుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి వీడియోకి బాయ్.